గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫ్రెండ్ యాప్ అంత వరస్ట్ యాప్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు బాయ్స్. ఎందుకంటే ఫస్ట్లో అది ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయినప్పుడు చాలా బాగుంది. తర్వాత ఇప్పుడైతే చాలా దరిద్రం అయిపోయింది. డేటింగ్ యాప్కి మార్చారనమాట. దాంట్లో పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి. దాని బదులు బ్రోకర్ యాప్ అని పెట్టుకోవాల్సింది దాన్ని అయితే నేను అడుగుతున్నాను యాప్ వాళ్ళని. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే నో రెస్పాన్స్ కస్టమర్ కేర్ తరపు నుంచి. పేజీలు ఇస్తారు, అమ్మాయిలకు మాత్రమే పేజీలు ఇస్తారు, అబ్బాయిలకి ఇచ్చిన నో యూజ్ ఎవరు రారు. అలాంటప్పుడు అబ్బాయిలకి పేజీలు ఎందుకు ఇస్తారో తెలియదు, ఆ టార్గెట్లు ఎందుకు ఇస్తారో తెలియదు. ₹1 రాదు మనకి. ఆ ప్రైవేట్ టైంలోకి వెళ్తే తెప్పించి రోజు కూర్చుంటే ₹100 వస్తాయి. మనలో వదిలే మాత్రం మినిమం ₹50 వరకు రీఛార్జ్ పెట్టారు. ₹29 నుంచి ఫస్ట్ ₹9 అంటారు, తర్వాత ₹29 అట్లా పెంచుకుంటా పోయి ₹50 రీఛార్జ్ పెట్టారు అనమాట. ఆ 50 మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే సంవత్సరానికి ఎంత వచ్చింది, ₹1,00,000 మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే సంవత్సరానికి ఎంత వచ్చింది. సో నేను ఫ్రెండ్ యాప్ డిజైన్ బర్త్డేస్ గురించి అండ్ అది చేస్తున్న మోసాల గురించి ఫుల్ వీడియో చేయాలనుకుంటున్నాను. కావాలనుకున్న ఖచ్చితంగా మర్చిపోమాకండి. ఆల్రెడీ నేను ఫ్రెండ్ యాప్ గురించి వీడియో చేశాను చాలా రోజుల క్రితం, దాదాపు 8 months బ్యాక్, అక్టోబర్ టైంలో చేశాను. అంటే అక్కడ 2 months, ఇదో 8 months బ్యాక్ చేశాను. అప్పుడు నాకు ఫ్రెండ్ యాప్ నచ్చింది, కొంచెం ఫీచర్స్ అవి బాగున్నాయి. 8 months బ్యాక్. జనాలే మారిపోతున్నారు రోజుకి, ఇంక యాప్లు మారవా, యాప్లు తయారు చేసే వాళ్ళు మారరా. సో ఆఫ్టర్ 8 months దాని గురించి డీప్ డిస్క్రిప్షన్, అంటే అది ఎందుకు వాడకూడదు కూడా చెప్పబోతున్నాను అనమాట. ఎందుకు వాడాలో అప్పుడు చెప్పాను, ఎందుకు వాడకూడదు, దానివల్ల యూత్ ఎలా చెడిపోతున్నారు, మెయిన్గా అమ్మాయిలు ఎలా చెడిపోతున్నారు ఖచ్చితంగా చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో అని చెప్పండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఫుల్ వీడియో చేస్తాను. మినిమం ఒక 4 minutes అట్లా చేస్తాను. చూడడానికి ట్రై చేయండి, ఎంకరేజ్ చేయండి. నాలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే మీకే బెనిఫిట్ అనమాట. ఎందుకంటే నేను ఉన్న నుండి చెప్పడం అలవాటు నాకు, స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్. సో థ్యాంక్ యూ సో మచ్.